హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేశారా? దాని మీద ట్యాక్స్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుందని వరి అవుతుందా? సో దీనికోసం ఇన్కమ్ ట్యాక్స్లో ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఉంది, సెక్షన్ 54EC. సో సెక్షన్ 54EC బేస్ చేసుకొని మీరు స్పెసిఫిక్ బాండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ట్యాక్స్ ఆన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సేవ్ అవుతుందన్నమాట. సో 54EC బాండ్స్, PFC బాండ్స్, REC బాండ్స్ అండ్ IRFC బాండ్స్ ఉన్నాయన్నమాట. సో బట్ మ్యాక్సిమం దీంట్లో అమౌంట్ ఇన్వెస్టెడ్ 50 lakhs మాత్రమే ఎలిజిబుల్. ఈ అమౌంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 6 months లోపల ఇన్వెస్ట్ చేయాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ది సేల్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మేబీ మీరు మార్చ్ మంత్లో ఏదైనా ప్రాపర్టీ సేల్ చేశారనుకుందాం, అప్రాక్స్ 30 lakhs అనుకుందాం క్యాపిటల్ గెయిన్. సో 30 lakhs క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ రేట్ 12.5%, అప్రాక్స్ 3.5 lakhs దాకా మీరు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఈ 3.5 lakhs ట్యాక్స్ సేవ్ చేసుకోవాలంటే మీ క్యాపిటల్ గెయిన్ అమౌంట్ అంటే మీరు 30 lakhs అనే అమౌంట్ని మీరు 54EC బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వితిన్ 6 months అంటే సెప్టెంబర్ మంత్, సపోజ్ 31st March అనుకుంటే 30th September లోపల మీరు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఈ బాండ్స్ అనేది 5 years లాక్ ఇన్ పీరియడ్ అనమాట. 5 years మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, 5 years వరకు మీరు సేల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సేల్ చేసినప్పుడు వచ్చే అమౌంట్ కూడా ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్, రైట్? ప్లీజ్ సేవ్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్ హూ సోల్డ్ ద ప్రాపర్టీ. అండ్ ఇలాంటి ఇంట్రెస్ట్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.